టిల్లన్నా ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మొత్తం రిపీట్ అయినా పోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తన అరే రే 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 అబ్బాబ్బాబ్బా మనస్సుని ఇరగొట్టినవు కదా టిల్లు. ఇక టిల్లుకి ఒక బ్రాండ్ లెక్క రావడానికి, ఇక దీనికి మంచి క్రేజ్ రావడానికి కూడా ఇక ఆ క్యారెక్టర్లు ఉన్న మెరుపులు చెమక్కులనే చెప్పుకోవాలి. మరోసారి మన సిద్ధు బాయ్ డైలాగ్లతోని, రైమింగ్ తోని, ఆ టైమింగ్ తోని, ఇక ఆ ఎనర్జీతోని చెడు కూడా ఆడేసుకున్నాడు అనుకోండి. ఇక ఆయన వేసే ఒక్కొక్క పంచులు ఎక్కడికక్కడ కంచులు లెక్క నిలబడ్డాయి. ఇక ఒక్కొక్క సీన్ లా ట్రెండింగ్ కామెడీతోని పిండేసింది అనుకోండి. ఇక దీంట్లో రాధిక, అరే రే రాధిక కాదురా బాయ్, దీంట్లో లిల్లీ. ఇక ఈ లిల్లీ క్యారెక్టర్, ఇక రాధిక క్యారెక్టర్ ఎందుకు గుర్తొచ్చింది అనుకుంటారా? ఇక ఆ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ పడ్డది. ఇక ఈ క్యారెక్టర్ కూడా ఎంతవరకు ఇంపాక్ట్ పడుతుందో అని చూస్తే మాత్రం లిల్లీ ఎంట్రీ అయితే పిచ్చ పెట్టేసిరు అనుకోండి. కుర్రాళ్ళ గుండెలని పిండేసలక పెట్టిరు. ఇక లిల్లీ లవ్ ట్రాక్ విషయానికి వస్తే దీంట్లో కాస్త రొమాన్స్ ఎక్కువ డోస్ వచ్చినా గానీ, ఇక నిజానికైతే దీంట్లో అంత అవసరం లేకున్నా గానీ, ఇక మన కుర్రాళ్ళ కోసం, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం మంచి స్పైసీగా పెట్టినట్టు అనిపించింది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఊహించని ట్విస్ట్ పెట్టిండు డైరెక్టర్ మల్లిక్ రామ్. సెకండ్ హాఫ్ లా ప్రీ క్లైమాక్స్ నుండి ఎండ్ కార్డ్ దాకా విశ్వ రూపం సృష్టించండి అనుకోండి. ఇక అనుపమ విషయానికి వస్తే, ఇక లిల్లీ క్యారెక్టర్ పక్క పెడితే అనుపమ అయితే దీనికి పర్ఫెక్ట్ చాయిస్ లెక్క. ఎందుకనంటే ఆమె గ్లామర్ డోసే కాకుండా ఆమె క్యారెక్టర్ కి ఇచ్చిన ట్విస్టులు, ఆ ఆర్కులు, బోల్డ్ సెన్స్లని కరెక్ట్ మీటర్లో నటించింది. ఇక మొత్తానికైతే ఇక ఈ టిల్లు స్క్వేర్ అనేది అసలు నవ్వి 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 కడుపుబ్బ నవ్వేటట్టు అవుతుంది. మంచి ఎంటర్టైన్మెంట్ అయితే కనబడ్డది అనుకోండి. ఇక మన మల్లిక్ రామ్ అయితే ఎక్కడ ఏదో అక్కడక్కడ కొంచెం జరంతా కామెడీ టైమింగ్ అని రిపీటెడ్ సీన్ లెక్క అనిపించింది. కానీ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, ఇక దీంట్లో కొంచెం జరంతా కొత్త మిక్స్, స్క్రీన్ ప్లే అనేది కొంచెం కొత్తగా అయితే అనవలేదు. మొత్తానికైతే టిల్లు స్క్వేర్ అయితే ఎంటర్టైన్మెంట్ కి డోకా లేకుండా ఫన్ స్క్వేర్ అని మాత్రం చెప్పొచ్చు. ఇక ఇంతకు సినిమా చూసిరా మీరు? చూడకపోతే వెంటనే పోయి చూడరు. ఎందుకనంటే మనలాంటి ప్రతి ఒక్కరి గ్యాంగ్ లా ఈ టిల్లు గాడైతే ఉంటాడు. ఎవడో ఒకడైతే దీనికి కరెక్ట్ అవుతాడు. ఇక మంచిగా ఆరామ్సే పాప్కార్న్ తినుకుంటా థియేటర్లో పోయి టిల్లుని చూసి మంచిగా నవ్వుకోండి, ఎంజాయ్ చేయరు. ఇంతకీ మీ గ్యాంగ్ లో టిల్లు లాంటి ఎవడైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టుర్రి. అట్లా 4 గంటలు అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.